అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను తిరుపతి నుండి అరుణాచలం కూడా వెళ్ళినాం. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. మేమందరం చుట్టాలం అవుతాం. చెప్పురా పెట్టి ఏమేమవుతాం చెప్పురా మల్లుడు మామ చెప్పు చెప్పు మల్లుడు మల్లుడు మా చిన్నల్లుడు కొడుకు కోడలు కరెక్ట్ మా అల్లుడు గారు నేర్పియా నేర్పిద్దా ఎట్లా చూస్తున్నా ఓన్లీ ఏ బాబు కొరకాకురా బండికి రారా ఎందుకు కొడుతున్నా వచ్చినా అక్కడ పోతుంది గోవింద 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 బాయ్ బాయ్ గోవింద మాట్లాడా తిరుపతి నుండి తిరువనమలై వెళ్ళాలనుకుంటే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా కొన్ని డేసే ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళాలనుకున్న డే మాత్రం ట్రైన్ లేదు. సో మేము ఏం చేసినామంటే తిరుపతి నుండి కాట్పాడి వరకు తీసుకున్నాం, అంటే వేలూరు. మళ్ళీ అక్కడ నుండి బస్ జర్నీ 2.5 hours ఉంటుంది తిరువనమలైకి. అక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మేము కాట్పాడి స్టేషన్లో దిగేసి అక్కడ నుండి బస్ స్టాప్కి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ నుండి తిరువనమలై బస్ కోసం. అండ్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరుపతి వరకు ఒక లెక్క ఉంటే ఇక్కడ నుండి ఇంకా అసలు మనుషులు మనకు రెస్పాండ్ కూడా కారు. వాళ్ళకి తెలుగు వచ్చినా సరే అస్సలు రెస్పాండ్ కారు. కొంతమంది మాత్రమే అవుతారనమాట. అండ్ మనం ఏది అడిగినా వాళ్ళంతా ఈజీగా చెప్పరు. సో చూసి జాగ్రత్తగా మనం అన్ని తెలుసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము తిరువనమలై అరుణాచలం రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయినంత హ్యాపీగా లేదు మా జర్నీ మాత్రం, ఎందుకంటే మేము తిరుపతి వరకు హ్యాపీగా వచ్చినాం. తిరువనమలైలో దిగే ముందు ఒక 5 minutes వరకు అయితే మాకు ఏమవుతుందో కూడా అర్థం కాలే. బస్సు ఎక్కేటప్పుడు ఎంతమంది రష్ అంటే కొట్టుకుంటున్నారు అనమాట. అసలు ఇంకా బస్సు దిగను కూడా దిగనిసలే. మన తెలుగే బెటర్ అనిపించింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడే మనం అరుణాచలంకి వచ్చాం. ఆగరా చూపించబడ్డరా ఇదిగోండి. మాకు ఇవాళ పౌర్ణమి అనే తెలియదు, వచ్చిన తర్వాత తెలిసింది పౌర్ణమి అని. ఇక చూస్తే మాత్రం మస్తు రష్ ఉన్నారు. ఫస్ట్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. గొంతు పోయింది చేయడం. ఇంకా మేము అక్కడ ఫ్రెష్ అప్ అవడానికి రూమ్ తీసేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 1 hourలో మళ్ళీ దర్శనం కోసం, అంటే గిరి ప్రదక్షిణ ఇంకా దర్శనం కోసం వెళ్ళిపోయినాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. మాకు రూమ్ ఛార్జ్ కూడా చాలా రీజనబుల్ పడింది, 1500 మాత్రం ఇంతమందికి. మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. మైక్ లేదు, ఎట్లా వస్తుందో వాయిస్ నాకైతే తెలియదు కానీ కరెక్ట్ 4-5కి అట్లా స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. ఎంత టైం అవుతుందో ఏందో తెలియదు. అసలే పౌర్ణమి ఫుల్ రష్ ఉంది మేము వచ్చేటప్పుడే. ఇప్పుడు ఇంకెంత రష్ ఉంటుందో ఏమో నాకు తెలియదు. కంప్లీట్ అయినాక చూద్దాం. మన ఛానల్ ని 4:30 అయింది ఫ్రెండ్స్. రాత్రి 9 చిట్టి శివయ్య అనుడి గమ్మున అయిపోతాడు. గిరి ప్రదక్షిణ చేసుకున్నాక మేము ఎట్లా అవుతామో, అసలు మేము ఎట్లుంటామో అనేది చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎంతవరకు పోతామో లేదో తెలియదు కానీ చూద్దాం. హోప్. అలిపిరి మెట్లు ఎక్కి గిరి ప్రదక్షిణ అంటే సాహసం అనే లైటింగ్ లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్. మా ఊళ్ళకి భక్తి అప్పుడప్పుడు ఇట్లా ఉట్టి పడుతుంది అనమాట. ఏమనుకోకండి గాయ్స్. ఈయన సబ్స్క్రైబ్ యా. సో అక్కడ కలుద్దాం మళ్ళీ గోపురం దగ్గర. నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి చూద్దాం.
నడుస్తా వాడు స్పీడ్ గా నడుస్తుండు మా గ్రూప్ లో. బాబు బాబు ఒకటి రౌండ్ అన్న ఎన్ని రౌండ్ వేసా బాబు టోపీ అమ్మ అవుతావా? అరే టోపీ చూసారా ఫ్రెండ్స్ మీకు చూపిస్తా. అరే బంద్ అయిపోయిరా చూసారా ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది కదా. మేము వచ్చినప్పుడు అయితే ఎంత మంది ఉన్నారో. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ దగ్గర నుండి రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. 4:30 ఆ టైంలో మేము స్టార్ట్ చేసినాం తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఫస్ట్ టైం మా గిరి ప్రదక్షిణ కూడా ఎట్లుంటుందో అని మేము అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగింది. అండ్ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇదిగోండి రాజగోపురం. ఆల్రెడీ అరుణాచలం చాలా మంది వెళ్ళే ఉంటారు, నేను మాత్రం వెళ్ళింది ఫస్ట్ టైం. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలని చెప్పి కొన్ని వీడియోస్ చూసి వెళ్ళిన, కాకపోతే అరుణాచలం మాత్రం జీరో ఐడియా. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ అయిపోయినాయి అనమాట. అండ్ క్రౌడ్ మాత్రం చెప్పొద్దు, చాలా మంది ఉండే. కానీ మేము గిరి ప్రదక్షిణ చేసే టైంలో మాత్రం తగ్గిపోయారు. మళ్ళీ టెంపుల్లో దర్శనం మాత్రం చాలా అవర్స్ పట్టింది, కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ వీడియో కంటిన్యూ అయిపోతుంది, వాయిస్ ఓవర్ లేకుండా చూసేయండి. ఇక్కడే శివయ్యని దర్శనం చేసుకొని ముందుగా దీపం పెట్టేసి రాజగోపురం దగ్గర నుండి మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాం. ముందుగా వచ్చేది ఇంద్రలింగంని దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చి ఎండ్ చేస్తేనే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టు. అరుణాచలం అసలు మా ప్లాన్లోనే లేదు, తిరుపతి ఒక్కటే వెళ్ళేసి వద్దామని అనుకున్నాం. కానీ మిడిల్లో అరుణాచలం కూడా వెళ్దాం, ఇంత దూరం వచ్చినాం కదా అని అనుకున్నాం. శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. నిజంగానే అరుణాచలంకి వేరే ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం, స్పెషల్గా ఓన్లీ అరుణాచలం మాత్రమే వెళ్దాం అనుకున్నాం. కానీ మేము ఇక తిరుపతి నుండి అరుణాచలం కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని చేసినాం అనమాట. ఇది జాన్లో తీసిన వీడియో. 2026 జనవరిలోనే మేము తిరుపతి అరుణాచలం నా విష్ అనమాట. ఈ ఇయర్లో వెళ్ళాలనుకున్నాయి, ఫాస్ట్గా కంప్లీట్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేను. ఏదైతే ఏమి అనుకునే మాత్రం వెళ్ళేసి వచ్చేసినాం. అండ్ మేము విత్ ఇన్ బడ్జెట్లో వెళ్ళినాం. తిరుపతి అరుణాచలం రెండు కూడా. ఎవరైనా బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి కమెంట్ చేయండి, నేను ఎట్లా వెళ్ళాం అనేది సపరేట్గా వీడియో తీసి పెడతా. అది కూడా ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ అండ్ కమెంట్స్ని బట్టి. 20 rupees. 2 120 rupees. I want to. Thank you. అయిపోయింది నీకు. ఊపు ఊపు, మనకెందుకు వస్తలేదురా సౌండ్లు అవి. తాగుదాం నీళ్ళు తాగుదురా. మధ్య మధ్యలో మనకు ప్రసాదం లెక్క వాటర్, మిల్క్, ఇంకా టిఫిన్స్, లంచ్ ఇవన్నీ కూడా మనకు అన్నప్రసాదం లెక్క పెడతారు. ఇక్కడైతే ఫ్రీ రుద్రాక్ష ఇస్తారు. గుడి కాడ డైరెక్ట్ గుడి దగ్గరికి. ఇప్పుడు ఎంతవరకు వచ్చినా తెలియదు. ఇంకా మా గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడి వరకు వచ్చినాం అనేది నెక్స్ట్లో చేస్తా. నెమలి చూస్తావు, ఎంత వేసినా తమ్ముడు రాదురా నీకు. ఇప్పుడు తమ్ముడు మార్నింగ్ శంఖం కొన్నాడు, అది ఊపడానికి ట్రై చేస్తాను కానీ వస్తలే. అప్పటి నుండి స్టార్ట్ చేసినప్పుడు ట్రై చేస్తూనే ఉన్నది. ఉప్పు పన గాలి తప్ప ఏం వస్తలేదు. ఎట్లా ఊదుతారో ఏమో కూడా తెలియదు, కానీ కొన్నాడు. రాదు అది, కింద మీద వాడి చెప్పండి అది రాదు. అంకుల్ చూడండి ఎంత బాగుతున్నారో. సూపర్ వదిరు.
రాదా ఇది 1000 రూపాయలకి ఇచ్చాడు. ఇక్కడే కొన్నారా మీరు? అవునమ్మా, ఇప్పుడే కొన్నాను. చాలా బాగుంది అంకుల్, వింటుంటే మంచిగా అనిపిస్తుంది. అమ్మనా యూట్యూబ్ ఛానల్ అవును, ప్రసారం చేయమ్మా. చేశాను. శివాయ. ఓం నమ శివాయ. సూపర్ ఉంది అంకుల్. 10 నిమిషాలు పెట్టు. 10 నిమిషాలు. అదే ఇంకా వండుకోరా నేను. ఇంతకుముందు ఒక అంకుల్ శంఖముదిరి కదా, ఆయన ఎప్పటి నుండో సాధన చేస్తే ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా వచ్చిందంట. ఎన్నో ఇయర్స్ నుండి నిజంగా చాలా బాగా పాడారు. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుండే. వాళ్ళది ఒక సపరేట్ షార్ట్ తీసిన, అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, ఒక్కసారి చెక్ చేయండి. కూర్చున్నాం ఫ్రెండ్స్. ఏం కాదు, నాకు అయిపోయింది. వీడే కూర్చోబెట్టినాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మోక్ష మార్గం. సాయిరామ్. మనం మళ్ళీ అక్కడ కూర్చుంటాడా బానీ? బుద్ధిమంతులకనే వేస్తారా నువ్వైతే. అక్క నల్ల నలుపుంది, నలుపు రాకపోతే ఇది ఏమను జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ. మేము ఇప్పుడే మోక్ష మార్గం నుండి బయటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. నా గురించి ఎంతమంది ఆపింది చెప్పు. వీని గురించి అయితే ముచ్చట్లా లెగబడ్డాడు. వీడిని వదులుతాను కూడా వదులుతలేరు అందరూ. ఎన్ని ముచ్చట్లు ఇస్తారు అబ్బా నేను తోటి. అలా నేను అలా చూడంగానే మంచిగా అనిపించిన అంట. ఇవి వద్దుతలేదు ఏమంటుండు, వీడికేని గుడి రాకాలి ఇంకనే ఉండాలంటే నేను. అమ్మో అమ్మా, ఇట్లా ఇట్లా ఈయన పొగడతలు ఇస్తే ఇడు ఖుషి అవుతాడు, లేకపోతే కాడు. ఇక్కడ మాకు మోక్ష మార్గం దగ్గర అంకుల్ ఆంటీ ఇంకొక అన్న కనిపించారు. చాలా బాగా మాట్లాడారు. వాళ్ళతోటి ఉన్న మేము దర్శనం అయిపోయి ఇంకా రిటర్న్ అయ్యే వరకు కూడా ఇక్కడ లోపల గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాజగోపురం దగ్గర దర్శనం చేసేసుకొని వ్యూ అన్నమాట అరుణాచలం టెంపుల్లో చాలా బాగుండే. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత హాయిగా ఉందో, నడిచిందంతా మర్చిపోయినాం. ఇక్కడ మేము దర్శనం లైన్లో కూర్చున్నాం. 3 o'clock దర్శనం అయిపోయింది. ఇప్పుడే మేము బయటకు వస్తున్నాం. దర్శనం అయితే మంచి జరిగింది, కానీ గొంతు పోయింది. సో నెక్స్ట్ కలుద్దాం. 4:30కి గిరి ప్రదక్షిణ లైన్లో నుంచి ఉంటే 11 అయింది కంప్లీట్ అయ్యేసరికి. 11:30 ఆ టైంలో దర్శనం లైన్లో నుంచి ఉంటే 3 o'clockకి మాకు దర్శనం అయి బయటికి వచ్చినాం అనమాట. హార్ట్స్ నుంచిన తర్వాత శివయ్య దగ్గరికి వెళ్తే అన్నీ మర్చిపోతాం. నిజంగా చాలా బాగా జరిగింది దర్శనం. వీడియోస్ ఏం తీయలే, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా లోపల కూడా రికార్డ్ ఏం చేయనియరు. ఇంకా నెక్స్ట్ డే మేము కర్నూలుకి రీచ్ అయిపోయినాం. ఇంకా అక్కడ నుండి మా ఇంటికి వచ్చేసినాం. మిడిల్లో ఏ వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్ లేదు. మేమైతే హ్యాపీ అండ్ సేఫ్గా ఇంటికైతే వచ్చేసినాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.